ఏ అడవిలో నడవటానికైతే మిమ్మల్ని గైడ్ చేస్తున్నారో ఆ అడవిలో వాళ్ళు ఆల్రెడీ నడిచుండాలి, ప్రయాణం చేసుండాలి. అడవిలో ప్రతి చెట్టు, ప్రతి కొమ్మ, ప్రతి పుట్ట వాళ్ళకి తెలిసుండాలి. మనం అడవిలో ప్రయాణిస్తున్నాం, దారి తప్పిపోయాం, మన కోచ్నో మెంటర్నో అడిగాం, బాబు దారి తప్పిపోయాం ఏంటి పరిస్థితి, ఆయన కూడా గూగుల్ మ్యాప్ ఓపెన్ చేశాడు అనుకోండి, వర్కౌట్ అవ్వదు కదా. కోచ్ను పెట్టుకుంది ఎందుకు, మెంటర్ని పెట్టుకుంది ఎందుకు, మనకి తెలియంది తెలియజేస్తాడని చెప్పి. చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే అండి, తప్పుడు మెంటర్స్తో, తప్పుడు కోచెస్తో, తప్పుడు గైడ్స్ని పెట్టుకొని చాలామంది నష్టపోతున్నారు. అది ఫీల్డ్ ఏదైనా కానీ కరెక్ట్ గైడ్ని, కరెక్ట్ కోచ్ని ఐడెంటిఫై చేయటం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఏ అడవిలో అయితే ట్రావెల్ చేయాలనుకుంటున్నామో, అడవి అంటే ఏ అడవి, నల్లమల్ల ఫారెస్ట్లు అవి కావు. ఏం అడవులు? రిలేషన్షిప్, ఫినాన్స్, ఇమోషనల్ హెల్త్, బిజినెస్, కెరియర్, ఇటువంటి అడవుల గురించి నేను మాట్లాడుతున్నా. సో వాళ్ళకి ఆ అడవి తెలిసి ఉండాలి. వాళ్ళ అడవిలో ట్రావెల్ చేశారో లేదో మనకు ఎలా తెలుస్తుంది? వాళ్ళు చెప్పేస్తారా నాకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, నేను చేశా. ఎలా తెలుస్తుందంటే వాళ్ళ ట్రాక్ రికార్డు మీద తెలుస్తుందండి. వాళ్ళు ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశారు దాని మీద ఆధారపడి ఉంటుంది. నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళతో పూర్తిగా జర్నీ చేయక్కర్లేదండి. కొంచెం ఒక 10 రోజులు జర్నీ చేస్తే తెలిసిపోతుంది వీళ్ళు కరెక్టా కాదా. ఫస్ట్ అయితే అడవి తెలుసో లేదో తెలుసుకోవాలి.